41 వరకు మనం మార్చి ఆరాధన కొరకై పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. యేసు, నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను అను. తీర్పు నిమిత్తం నేను లోకంలోకి వచ్చినానని చెప్పాను. 41వ వచనం మనం అందరం కలిసి చదువుకున్నాం. అందుకు యేసు, గుడ్డివారైతే మీరు చూస్తున్నారు కనుక పాపం వచ్చిందని చెప్పాను. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూద్దాం. ప్రియ తండ్రి, స్తోత్రములు. మరలా మీ పాసల్ని వస్తుంటున్నాం, మీ పాసంలో మేము పడివేసుకుంటున్నాం. ప్రియ తండ్రి, స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క ఉచితమైన కృప చేత మీ అందరూ ఆరులో ప్రవేశపెట్టి చిన్న మందగా మమ్మల్ని చేర్చి ప్రభువా ఈ సన్నిధిలో ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించుటకు, నేను గణపరిచి హెచ్చించి పూజించి కొనియాడటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే స్తుతిస్తున్నాను. మేము తండ్రి వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించుటకు వెళ్ళక ముందరగా చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుచున్న నిష్ప్రవీణ దాసుని శిలువ చాటున మరుగుపరచండి. నిన్ను ఖాళీ చేయండి. నా నోట మీ వాటిని ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాను. ప్రియ తండ్రి, స్తోత్రంలో నా యొక్క నోటి మాట ప్రజలను దృష్టికి అంగీకారం సహాయం దయచేయండి. వచ్చిన ప్రియులను బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాను. రావాల్సిన ప్రియుల కొరకై ప్రార్థిస్తున్నాను. దేవా, వెనుకల చెవిని గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపోయి తలంపులు దూరపరచండి. నీ ప్రియులైన మేము ఏ విధంగా నిన్ను ఆరాధించాలో మాకు నేర్పెడుతూ రమ్మని వేడుకుంటున్నాను. ఆరాధనకి పురుగులతో రమ్మని వేడుకుంటున్నాను. చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడిచిన దాసులు చాటు మరుగుపరచండి. దేవా, ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేస్తున్నాం. శత్రు యొక్క అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తుంటున్నాను. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందురమ్మని యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని. కాబట్టి పరిసయ్యులు ఎవరిని వెలివేశారంట? గుడ్డివాడిని. గుడ్డివాడికి ఏమొచ్చినాయి? ఇప్పుడు కన్నులు వచ్చినాయి. కన్నులు వచ్చినప్పుడు యూదా జనము యేసు ప్రభుని, ఆయన క్రీస్తు అంటే, అప్పుడు సమాజ మందిరం నుంచి వాడిని ఏం చేస్తారట? వెలివేస్తారు. కాబట్టి వాళ్ళు మొదటిగా అంగీకరించలేదు. ఈయన దేవుడు, ఈయన లోక పాపమును వస్తున్న దేవుని గొర్రెపిల్ల, ఈయన ఈ రక్తం చిందించడానికి లోకానికి దేవాది దేవుడు వచ్చినాడు. ఇవన్నీ వాళ్ళు అంగీకరించరు. కాబట్టి ఎవరైనా యేసు ప్రభుని దేవుడు, రక్షకుడు, క్రీస్తు అని అంగీకరించినట్లయితే అప్పుడు సమాజ మందిరం నుండి వాడిని ఏం చేసేవాళ్ళు? వెలివేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే భయం పుట్టింది. గుడ్డివాడి తల్లిదండ్రులు చూడండి, ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి.
ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వారిని ఏం చేస్తారంట? సమాజ మందిరం నుండి వెలివేస్తారు. కాబట్టి ఆ భయం అనేది పుట్టుకుంది అన్నాడు. కాబట్టి ఈ గుడ్డివాడు భయపట్టాలే. ఎందుకు భయపట్టాలే? వారు పరిచయులు అంటున్నాడు, యేసు ప్రభువుని పాపి అంటున్నాడు. ఎందుకంటే విశ్రాంతి దినం ఏం చేశాడు? చదవండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనిషి విశ్రాంతి దినమునకు ఆచరించడం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిది. మరికొందరు పాపి అయిన మనుషుడు, వాళ్ళు పాపి అయిన మనుషుడు అంటున్నాడు. ఇలాంటి సూచక్రియలు ఎలా చేయగలడు? ఇట్లు వారిలో ఏం పుట్టిందంట? కాబట్టి పరిసయ్యులకు ఉన్న ఒకే ఒక గుణం ఏంటంటే వాళ్ళ తప్పులు ఎత్తి పట్టడం. కాబట్టి యేసుప్రభు దగ్గర కూడా వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తెచ్చినప్పుడు, అయ్యా ఈమె వ్యభిచారం చేయించుండగా పట్టబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి చంపాల. అయితే నువ్వేమీ చెప్తున్నావు? కాబట్టి యేసుప్రభు ఒక్కటే మాట అడిగాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయచ్చు. కాబట్టి వాడిలో చిన్నవాడు మొదలుకొని పెద్దవారు వరకు ఎవడు కూడా రాయి వేసినాడా? కాబట్టి పాపులను క్షమించుటకు ఈయనకే, మనిషి కుమారుడికి ఆ భూమి మీద అధికారం ఇంక ఒక్కడికే ఉంది. శిక్షించడానికి ఆయనకే అధికారం ఉంది. కాబట్టి ఏమన్నాడు? అమ్మ, ఎవరు నిన్ను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించాను. నీ వెళ్ళి ఇక పాపం చేయమన్నాడా? నీ వెళ్ళి ఇంకా పాపం చేయొద్దు. కాబట్టి ప్రియులారా, ఈయనను అంగీకరించటంలే యూదులు రిజెక్ట్ చేసినారు. అయితే గుడ్డివాడికి ఒక ధైర్యం ఉంది. ఏం ధైర్యం? మీరు ఏం చెప్తున్నా నేను నా తల్లి గర్భంలో నుండి ఎలా పుట్టానో పుట్టు గుడ్డివాడు అంటవాడు. ఎలాంటి వాడు? పుట్టు గుడ్డివాడు. ఆయన పాపో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు. ఏంది? నేను మొదటిగా ఎట్లా ఉన్నాను? గుడ్డివాడిని ఉన్నాను. ఇప్పుడేం చేస్తుంటున్నాను? చూచుచున్నాను. కాబట్టి ఈ గుడ్డితనము అనేది మనం ఆత్మీయంగా తీసుకుంటే, ప్రియులారా, గుడ్డితనం అనేది చీకటి సూచిస్తుంటుంది. కాబట్టి గుడ్డితనం అనేది చూడలేని స్థితిని సూచిస్తుంటుంది. కాబట్టి గుడ్డితనం అనేది పాపం యొక్క అధికారం కింద ఉండడం సూచిస్తుంటుంది. కాబట్టి ఈయన అంటున్నాడు కదా, చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. యేసుక్రీస్తు ప్రభువుని పరిసయ్యులు ఏమంటున్నాడు? పాపి అంటున్నాడు. అయితే ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు? ఆయన పాపియో కాదో నాకు తెలియదు, ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు ఏం చేస్తుంటున్నాను? చూచుచున్నాను. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఆత్మీయంగా ఒకప్పుడు ఎటువంటి వారం చెప్పండి? గుడ్డివారమే. గుడ్డివారం అనేది దేన్ని సూచిస్తుందంటే, ఆత్మీయంగా ఒక వ్యక్తి కొత్తగా జన్మించని స్థితిని సూచిస్తుంటుంది. యేసుప్రభు అంటారు కదా, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుడి రాజ్యంని చూడలేడు. కొత్తగా జన్మించని అనుభవాన్ని సూచిస్తుంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మీయంగా కళ్ళు ఉన్నాయి కానీ భౌతికంగా కళ్ళు ఉన్నాయి కానీ ఆత్మీయంగా ఒకప్పుడు గుడ్డివారం. రక్షించబడక మునుపు మన యొక్క స్థితి కూడా అటువంటిదే. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మనం గుడ్డివారంగా ఉంటున్నాం. అయితే
ఈ యొక్క వ్యక్తి కూడా మరి యేసుప్రభు కనికరం పొందినాడు, యేసుప్రభు ముట్టినాడు, యేసుప్రభు తన యొక్క కళ్ళు తెరిచినాడు. చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయం కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొను అని చెప్పాను. సిలోయం మాటకి పంపబడిన వాడని అర్థం. పిల్లరా, ఆ గుడ్డి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు మరి కళ్ళు తెరిచినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క తన యొక్క కళ్ళు తెరవబడ్డాయి. తన యొక్క తల్లి గర్భంలో నుంచి ఇప్పటి వరకు వాడు ఈ యొక్క లోకాన్ని, ప్రపంచాన్ని చూడనటువంటి వాడు. తన యొక్క జీవితం అంతా చీకట్లో ఉంది. తన యొక్క జీవితం అంతా ఎవరైనా గుడ్డివాడిని లక్ష్య పెడతారా? ఏమని పిలుస్తారు? కేవలంగా పిలుస్తారు. వాడి యొక్క జీవితంలో కూడా చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం నుంచి చదవండి. వారు నీ కన్నులు ఎలాగో తెరవబడిన వారిని అడగగా వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలువ కోనేటికి వెళ్ళి కనుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని, కాబట్టి నేను వెళ్ళి కడుక్కొని ఇప్పుడు ఏం పొందినాను? అయితే ఆ గుడ్డివాడు యేసుప్రభుని చూశాడా? మొదటిగా గుడ్డితనం ఉంది. యేసుప్రభు ఉమ్మి వేసి బురద తీసి తన కంటికి రాసినాడు. సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. కడుక్కున్న తర్వాత తనకి ఏమొచ్చింది? చూపు వచ్చింది. అయితే యేసుప్రభుని ఎరిగాడా? ఎరగలే. విశ్వాసం ఉంచలే, చూడలే. అందుకు యేసు ఇప్పుడు చదువుదాం. మనం చదివిన వాక్య భాగం, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, కాబట్టి వాడిని కనుగొన్నాడంట. ఎవరు వెలివేశారంట? పరిసయ్యులు. లోకంలో ప్రియులరా, ఎవరైనా నిన్ను వెలివేయచ్చు. అయితే వెలివేసిన వాడిని ఏం చేసినాడు దేవుడు? పరిసయ్యులు వారిని, గుడ్డి వారిని వెలివేసిరని ఏమన్నాడు? అక్కడ రాయబడింది. యేసు విని వారిని కనుగొన్నాడంట. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగ. కాబట్టి యేసు ప్రభు వారిని చూడలే గుడ్డివాడు. ఇప్పుడు కళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ముందలే ఉన్నాడు. అయ్యా, ఎవరయ్యా ఆయన విశ్వసించడానికి ఎవరు అంటే, అప్పుడు నీవు ఆయన చూస్తున్నావు. యేసు నీతో మాట్లాడుచున్నవాడు ఆయన. కాబట్టి ఆశ్చర్యపోయినాడు. చదవండి తర్వాత. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకి ఏం చేసినాడంట? మొక్కెను అనేది ఆరాధించినట్టుగా చూస్తుంటుంది. మొక్కెను, ఆయనను విశ్వసించుతున్నాను. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది చెప్పండి? ఎందరు తన నామమందు అంగీకరించుదరు, తన్నెందరు అంగీకరించుదరు వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలటకు ఆయన ఏమిచ్చినాడు? ఒకప్పుడు ఈ గుడ్డివాడు ఎవడి అధికారం కింద ఉంటున్నాడు? అవిశ్వాసి. ప్రభువును విశ్వసించినటువంటి వాడు, ఆయన యొక్క దేవుడి యొక్క అధికారం కింద లేనటువంటి వాడు, ఒక భిక్షకుడు. కాబట్టి తన యొక్క జీవితం చూసినట్లయితే ఎంతో
నెమ్మది లేని స్థితి, ఎంతో అవమానకరమైన స్థితి, గౌరవం లేని స్థితి. అయితే వాటన్నిటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు విడిపించినాడు, వాని కనుగొన్నాడు. నీవు నేను చూస్తున్నవా నేనే అని అంటే విశ్వసించి ఎమ్మటే ఏం చేసినాడు? ఆయనకి ఏం చేసినాడు? గుడ్డివాడు విశ్వసించిన ఎమ్మటే ఏం చేసినాడు? మొక్కినాడు. కాబట్టి ఆయనను ఆరాధించినాడు, ఆయనకు మొక్కినాడు. లేరా ఆయన దేవుడని, దేవాది దేవుడని ఎరిగినాడు. యాక్చువల్లీ ఇప్పుడు గుడ్డివారు ఎవరు చెప్పండి? పరిసయ్యులే గుడ్డివారు, వారికి రక్షణ లేదు. కాబట్టి ప్రియులరా, వారు చీకట్లో ఉన్నటువంటి వారు, పాపంలో ఉన్నటువంటి వారు, నాశనములకు సమీపస్తులో ఉన్నటువంటి వారు, వాళ్ళు అవిధేయులు, దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు. అయితే వీటన్నిటి నుండి గుడ్డివాడు విడిపించబడుతూ వచ్చాడు. ఎందరూ తన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలుటకు ఆయన అధికారం అనుగ్రహించినాడు. యేసు ప్రభువును అన్నాడు, విశ్వసించుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 9వ అధ్యాయం, అంతటా ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి మొక్కెను. ప్రియులారా, విశ్వాసం ఉంచుచున్నాను అనగానే ఇతను ఎవని అధికారం కింద వచ్చాడు చెప్పండి? దేవుని పిల్లడగుటకు అధికారం అనుగ్రహించినాడు. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో యేసు ప్రభుని మనం అన్ని జనులుగా, పరజనులుగా, దేవుని దూరస్తులుగా మనం ఉంటున్నప్పుడు ఆయన మొదటిగా మనం విశ్వాసం ఉంచాం, తర్వాత రక్షకుగా అంగీకరించాం. మూడవ విషయం చూసినట్లయితే ఆయన నామంలోకి మనం ఏం చేసి పడ్డాం? బాప్తిసం తీయబడ్డాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క గుడ్డివాడి జీవితంలో ఏమొచ్చింది? మార్పు వచ్చిందా లేదా? ఆయనను యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని మనం ఎలా ఆయన మృతుల్లోండి లేచినని హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వేం చేయబడతావు? రక్షించబడతావు. ఆయన నోటితో ఒప్పుకున్నాడా ఈ గుడ్డివాడు? ఒప్పుకున్నాడు కదా. తన యొక్క జీవితంలో తీర్మానం చేసుకున్నాడు, రక్షణ తీర్మానం చేసుకున్నాడు. ఒకప్పుడు రక్షణ లేనివాడుగా ఉంటున్నాడు, నోటితో ఒప్పుకున్నాడు, అవును ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని ఆయనకు ఏం చేసినాడు? మొక్కినాడు. ప్రియులారా, నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా ఒక గుడ్డివాడి వలె మన యొక్క జీవితం ఒకప్పుడు ఉంటుంది. రక్షణ లేనిదా ఆ యొక్క చీకటిలోండి, చీకటి యొక్క అధికారం కింద ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినాడు. కాబట్టి ఇప్పుడు గుడ్డివాడు యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు? గుడ్డివాడు ఏమంటున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులు ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏమంటున్నాడు? పాపి అని అంటున్నారు. అయితే గుడ్డివాడు ఏమంటున్నాడు? ఆయన పాపియో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాడు? చూస్తున్నాడు. వాడికి జీవితంలో సంతోషం వచ్చి ఉంటుందా? చెప్పండి అండి. ఒక గుడ్డివాడు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడంటే తన యొక్క తల్లి గర్భంలో పుట్టు గుడ్డివాడు యుక్త వయసుడు వచ్చిన తర్వాత తన కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు వాడికి సంతోషమా కాదా? ఎటువంటి సంతోషం పొందుకుంటాడు? ఆయనకు మొక్కినాడు. ఏమని సంతోషం? చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం. తన జీవితంలో మళ్ళా భిక్షం ఎత్తుకుంటాడా? చెప్పండి. కళ్ళు వచ్చిన వాడే భిక్షం ఎత్తుకుంటాడా? తన జీవితంలో చేతిలో ఏముంటుంది? గుడ్డివాడి చేతిలో తట్ట, పల్లెం తమిళనాడులో తట్ట అంటారులే. గుడ్డివాడి జీవితంలో పల్లెం అనేది ఏం చేసింది? ఎగిరిపోయింది. గుడివాడి జీవితంలో తన యొక్క భిక్ష జీవితం నుండి విడిపించబడ్డాడు. ఇంకా వాడి యొక్క స్వతంత్రత వచ్చింది. ఇంతకుముందల ఇతరుల మీద ఒక రోడ్డు దాటాలన్నా, ఒక పని చేయాలన్నా ఇతరుల మీద ఏం చేయాలా? ఖచ్చితంగా 100% ఆధారపడాలి. అయితే తన యొక్క జీవితంలో ఇతరుల మీద
సంపూర్ణంగా ఆయన యొక్క కుమారుడిగా చేసుకున్నాడు, ఆయన యొక్క కుమార్తెగా చేసుకున్నాడు. ప్రియులారా, నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా ఒకప్పుడు మన స్థితి అటువంటిదే. అయితే దేవుడు నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి చూడండి, మనం చూస్తాం, మనం ఆత్మీయంగా చూసినట్లయితే, మనం కూడా మన యొక్క స్థితి చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. ప్రియులారా, మనం ఆత్మీయంగా చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనం కూడా ఎటువంటి తనంలో ఉన్నటువంటి వారని చెప్పండి. అవిశ్వాసులైన మనోనేత్రములకు ఏం కలగజేసిందంట? గురిడితనం కలగజేసింది. కాబట్టి రక్షించబడక పూర్వం మన యొక్క స్థితి ఏంటి చెప్పండి? అవిశ్వాసులైన మనోనేత్రములకు ఎవరు కలగజేసినారు? ఈ యుగ సంబంధమైన ప్రియులారా, ఒకప్పుడు యుగ సంబంధమైన దేవత యొక్క అధికారం కింద మనం ఉన్నటువంటి వారు, గురుడితనంలో ఉన్నటువంటి వారు. అంటే గురుడితనం ఏంటి? ఏది నిజమైన దేవుడు, ఏది నిజమైన దేవుడు తెలియనటువంటి వారు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో అంటాడు, అమ్మ మీకు తెలియని దారిని ఆరాధించేవారు. ప్రియులారా, మనం ఒక అటువంటి స్థితే. మనం తెలియని దాన్ని ఆరాధించలేదా? చెట్లకి మీరైతే ఆరాధించలేము, కానీ మేము విగ్రహారాధికులం. ప్రభువు నమ్ముకోక ముందల చెట్లకి, పుట్లకి, రాళ్ళకి, నీళ్ళకి, ఆకాశంలోకి మొక్కినటువంటి వాళ్ళం. ప్రియులారా, అయితే యోహాను సువార్తలు అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా అంటున్నాడు. 4వ అధ్యాయంలో చూసినట్లయితే చదవండి. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మనకు తెలిసిన దానిని ఆరాధిస్తుంటున్నాం. రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? 24 వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఒక 23వ వచనం, అయితే యథార్థంగా ఆరాధించువారు వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు ఎట్టివారు కావాలని కోరుకుంటున్నారు? ఎట్టివారంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు. అట్టివారు కావాలని ఎవరు కోరుకుంటున్నాడు? తండ్రి కొడుకు. పిల్లరా, మనం ఆరాధించిన ఆరాధన అటువంటి ఆరాధన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు, పిల్లరా, అటువంటి గుడ్డితనంలో ఈ యొక్క గుడ్డివాడు ఏ యొక్క స్థితియో మనం కూడా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రంలోకి గుడ్డితనం కలది. మన యొక్క స్థితి కూడా అదే. అయితే దాని నుండి మనం విడిపించబడ్డాం. ఆయన విశ్వసించి ఆయన అధికారం కింద వచ్చిన తర్వాత ఆ యొక్క సువార్త ప్రకాశం వారి మనోనేత్రంలో తెరిచినందున వారు గుడ్డితనం నుండి విడిపించబడతారు. కాబట్టి ప్రియులారా, ఇంకా చూసినట్లయితే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. కాబట్టి ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన యొక్క కుమారుడు రాజులుగా చేసి నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందే మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి ప్రియులారా, ఏమంటున్నారు? మేము చూస్తున్నామంటున్నారు వాళ్ళు. యోహాను సువార్తలో మనం చదివాం మూలవాక్యంలో. వాళ్ళు ఏమంటారు? మేము పాపంలో ఉన్నవారమా? చదవండి.
యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఏమంటున్నాడు? 41 వచనం. అందుకు యేసు, ఆ. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని ఆ. చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. 40వ వచనం కూడా. ఆయన ఎదురున్న పరిసరలో కొందరు ఈ మాటలు విని ఆ. మేమును గుడ్డివారమా మేమును గుడ్డివారమా అని అడిగారు. అని అడిగింది. కాబట్టి క్లియరా ప్రభుని అడుగుతున్నాను, మేము కూడా గుడ్డివారమా? వారు పాపంలో నిలిచి ఉన్నారు. అయితే మనం చదవబడిన వాక్య భాగంలో కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు ఏమని చెప్తుందంటే, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి అంధకారం నుండి ఏం చేసినాడు? విడుదల చేసినాడు. ఈ గుడ్డివాడిని విడుదల చేసినాడా? వాడి యొక్క జీవితం, గుడ్డివాడి జీవితం ఎలా ఉంటుంది? జీవితం అంతా చెప్పండి. అంధకారమే కదా. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. 14వ వచనము. ఆ కుమారుని యందు విమోచనము అనగా ఆ కుమారుని యందు మనకు విమోచనము, తర్వాత ఏం కలుగుతుందంట? పాప క్షమాపణ. ప్రియులారా, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుంది? కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ కుమారుని యందు మనకు విమోచన, విడుదల, పాప క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసినాడు. కాబట్టి ఈ యొక్క నా యొక్క జీవితంలో ఈ దేవుడు ఇటువంటి గొప్ప దేవుడు. ఇంకా చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదవగలం. చాలు. మరియు మీ మనోనేత్రములు. కాబట్టి ఒకప్పుడు మన మనోనేత్రములు ఏం చేయబడలేదు? వెలిగింపబడలేదు. ఇప్పుడు పిల్లరా, మరి లోకంలో సువార్త చెప్తున్నాం. ఎందుకు వాళ్ళు యెషయా అంటాడు కదా, వాళ్ళు చెవులుండి ఎట్లా ఉన్నారంట? కాబట్టి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే వారి మనోనేత్రములు వెలిగింపబడినందున. కాబట్టి ఎవరి మనోనేత్రములు అయితే వెలిగింపబడతారో వారు ఆ వెలుగు దగ్గరికి వస్తారు. ఎవరి మనోనేత్రములు, ఎవరి పాపములు అయితే విమోచించబడ్డాయో వాళ్ళు ఆ వెలుగు దగ్గరికి వస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, నేను లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు ఆయనే. కాబట్టి నన్ను వెంబడించేవాడు ఎక్కడ నడవడో చెప్పండి. చీకటి అనేది దేన్ని సూచిస్తుంటుంది? పాపమును సూచిస్తుంటుంది. ప్రియులారా, ఆ వెలుగుని వెంబడించేవారు ఎక్కడ నడవరు చెప్పండి? చీకటిలో నడవరు, అంటే పాపంలో నడవరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము మన జీవితాల్లో. ఆయనే వెలుగు. కాబట్టి మన మనోనేత్రములు ఏం చేయబడ్డాయి చెప్పండి? ఒకప్పుడు మూయబడ్డాయి, ఇప్పుడు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. కాబట్టి మనం చూడగలుగుతుంటున్నాం. యేసు ప్రభువును చూడాలంటే ఏ నేత్రములు కావాలో చెప్పండి? ఈ నేత్రములు చాలుతాయా? అందుకే చూడని వారు ఏం చెప్పాడు? ఫస్ట్ వాక్యం చదివాం కదా, యోహాను సువార్తలోకి వెళ్దాం. 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నాడు. 9వ అధ్యాయంలో 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు ఏం చేయాలంట? చూడవలెను. చూచువారు ఏం కావాలంట? గుడ్డివారు కావాలి. అంటే పిల్లరా, మనము ఆరాధించేటప్పుడు కానీ ప్రార్థించేటప్పుడు కానీ మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటామా, కళ్ళు తెరుస్తామా? చెప్పండి. కళ్ళు మూసుకుంటా అంటే
అంటే దేవుణ్ణి చూడటానికి భౌతికమైన నేత్రాలు చాలవు. దేవుణ్ణి చూడటానికి ఏ నేత్రాలు కావాలంట? మనోనేత్రాలు. మనం ఎఫ్ఎస్సిలో చదివాం 1:17 మీ మనోనేత్రాలు వెలిగించబడి. అందుకే దేవాది దేవుణ్ణి చూడటానికి చూడని వారు ఏమంటున్నాడు? చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. చూచువారు ఏం కావాలంట? కాబట్టి పిల్లరా, మనం ప్రభువును చూడాలంటే మన కన్నులు మూయబడాలి. ఆత్మీయ నేత్రములతో తప్ప మనం ఈ భౌతిక నేత్రంతో ఆయన చూడలేము. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మనోనేత్రాలు వెలిగించిన దేవుడు, మనం అందరిలో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్ర గుడ్డితనంలో నుంచి దేవుడు విడిపించినాడు. ఇంకా చూసినట్లయితే చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు పిల్లరా 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా. కాబట్టి ప్రియులారా, ఇంత ఆధిక్యత మనకి ఇచ్చినాడు. కాబట్టి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం. ప్రియులారా, మనం ఒకప్పుడు చీకట్లో, అంధకారంలో, పాపంలో సూచిస్తుంది. అయితే అటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు. అందుకే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించ. పిల్లరా, మనం కనికరించబడ్డాం. దేవుని ప్రజలుగా ఒకప్పుడు లేము, దేవుని సొత్తుగా లేము. అయితే ఇప్పుడు దేవుని ప్రజలుగా ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నీవు నా సొత్తు అంటాడు యెషయాలో. కాబట్టి పిల్లరా, సొత్తు అనేది ఒకటి విలువబెట్టి కొనబడినది, దాన్ని సూచిస్తుంటుంది. మనం మన సొత్తు అంతటిని కొంత క్రయధనం ఇచ్చి కొంటాం. అలాగే ప్రియులారా, నన్ను ఆయన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకోవటానికి ఏమి క్రయధనం చెల్లించాడు చెప్పండి? ఏం క్రయధనంగా చెల్లించాడు? ఆయన తన రక్తాన్ని చెల్లించి, ఆయన రక్తం చేత మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు దేవుడి సొత్తు. కాబట్టి ఒకప్పుడు కనికరించబడలేదు, ఇప్పుడు ఏం చేయబడ్డావు? కనికరించాడు. కాబట్టి ఇంకా చూస్తాం, 1 యోహానులో అంటాడు కదా, 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని మనం అబద్ధమాడుచు సత్యం ఏం చేయమంట? ఇప్పుడు ఆయనతో సహవాసం అని చెప్పుకొని మనం చీకట్లు నడిస్తే మనం ఎటువంటి వారం చెప్పండి? సత్యమును అబద్ధమాడుచు సత్యమును జరిగించను. అయితే యేసు ప్రభు ఎట్టివారు కావాలని కోరుకుంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివాం. ఆయన ఆరాధించేవారు ఎట్టివారు కావాలని కోరుకుంటున్నారు? ఆత్మతోనూ సత్యంతోనూ అట్టివారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి చీకట్లో ఆయనతో వెలుగులో నడుస్తున్నానని చెప్పి మనము చీకట్లో నడిచినలా మనము సత్యమును జరిగించకుండా అబద్ధం ఆడేవారుగా ఉంటాం. పిల్లరా, ఈ యొక్క వాక్య భాగంగా చూసాం. 1 యోహాను 2వ అధ్యాయంలో చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయం 7వ వచనం.
ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ ఉమ్, క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఆ, ఈ పూర్వపు ఆజ్ఞ ఉమ్, మీరు వినిన వాక్యమే. ఉమ్, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. ఆ. చీకటి గతించుచున్నది, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఆ, ఇప్పుడు ఇప్పుడు ప్రకాశించుతున్నది గనక అది ఆయన యందును ఆ, మీ యందును ఆ. సత్యమే. ఆ, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు ఉమ్, తన సహోదరుని ద్వేషించువాడు ఆ. ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు ఆ. వెలుగులో ఉన్నవాడు, ఆ, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. లేదు. తన సహోదరుని ద్వేషించువాడు నా సోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి ఆ. చీకటిలో నడుచుచున్నాడు. చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతని కనులకు ఆ. గురుడితనము కలగజేసును గనుక ఆ చీకటి అతడి కన్నులకు ఏం కలగజేస్తుందంట? గురుడితనము ప్రియులారా, కలగజేసును. మనం చీకట్లో నడుస్తాం, అప్పుడు మన కన్నులు కనపడతాయా? చీకటి అనేది మన కన్నులకు ఏం కలగజేస్తుంది? గురుడితనం కలగజేస్తుంది. మనం పాపంలో నడిచినప్పుడు అది కనబడుతుందా? మన కన్నులకు అది గుడ్డితనం కలగజేస్తుంది. ప్రియులారా, అదే యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషిస్తుంటున్నారు ఆ యొక్క పరిసయ్యులు. ఈయన పాపంలో ఉన్నటువంటి వాడు కాబట్టి దేవుని నుండి వచ్చినవాడు కాదు, విశ్రాంతి దినం ఆచరించటం లేదు. కాబట్టి విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు ఉన్నాడని వారు గ్రహించలేదు, గుడ్డివారిగా ఉంటున్నారు. అయితే ఈ దేవుడు ఆ యొక్క గుడ్డివాడి జీవితంలో నా యొక్క జీవితం మరి ఆ యొక్క విడిపించినాడు, అంధకారం నుండి విడిపించినాడు. కాబట్టి ఆ యొక్క గుడ్డివాడు యేసు ప్రభువును కనుగొన్నప్పుడు చేసిన మొదటి పని ఏంటి చెప్పండి? ఆయనను విశ్వసించినాడు. రెండోది ఏం చేసినాడు? ఆయనకు మొక్కినాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా రక్షించబడక పూర్వం ఆ గుడ్డివాడిని సూచిస్తుంటుంది. ఆ యొక్క చీకటి అనేది పాపాన్ని సూచిస్తుంటుంది. అయితే దాని నుండి మనం విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. ఆయన ప్రీనియందు మనకు విమోచన, విడుదల, పాప క్షమాపణ కలిగి ఉంటుంది. కాబట్టి విడిపించబడిన వారమై ఆయన్ని, ప్రభువుని ఏం చేయాలో చెప్పండి? ఆరాధించాలి. ఈ విధంగా ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం దయచేయండి. మనమందరం లేచి నిలబడి ఒక పల్లవి, ఒక శరణం పాడుకుందాం.